హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేమైతే వేరుశనగ మిషన్ అయితే వేయబోతున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఏంటి వీడియో తీస్తావా యూట్యూబ్కి? ఏనియా గడ్డ ఆడి ఇంకొక స్టేజ్ చూపిస్తారప్ప. డెక్కి మామ వాలంటరీ జాబ్ పోయి కానీ బుడ్లు కట్టి మోసేకి వచ్చాడా. సో ఫ్రెండ్స్, వర్క్ అయితే ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వర్షాకాలం కనుక వర్షం వచ్చేలోపు అయితే మేమైతే పొలంలో నుంచి బయటకు అయితే తీసుకెళ్ళాలన్నమాట వేరుశనగలు. లేకపోతే వర్షం నానికితే మనకి పొట్టుంటుంది ఇక్కడ ఎదురుకి. అది నానిందనుకో చాలా మనకి ఎదురుకైతే ఏమీ పనికి రాకోకుండా అయితే వెళ్తుందనమాట. మా మామ పేరు వచ్చేసి తుకారాం అనమాట. మొత్తం ఆరేసింది మా మామి ఇదంతా అన్నమాట. చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. సో మా మామ అనమాట ఇక్కడ డెక్కి మామ. డెక్కి మామ అట్లుంటుంది మా మామతో. సో ఎకరం పొలం అయితే మేమైతే ఎకరం పొలం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా తగ్గట్లయితే ఉందన్నమాట. కార్తీక్ ఆ అబ్బాయి పేరు వచ్చేసి ఏమే గోశాల కాసిము. ఎవరైనా పిల్లలు తీర్రా మా మాట తీరా ఇస్తారా? వద్దా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. సో ఈ పొట్టు కోసమే మేమైతే చాలా తొందరగా అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసాము. ఉదయం నుంచి 11 నుంచి వర్క్ అయితే జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. సో ఇలాంటివి చాలా కష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది మా రైతులు ఈ సీజన్లో. ఇంకోటి ఏంటంటే మేమైతే కళ్ళం చేసింది అక్కడ ఫ్రెండ్స్, ఆ స్తంభం దగ్గర. సో కనిపిస్తుంది కదా మీకు. మేమైతే ట్రాక్టర్తో తోలుకుంటున్నాం అనమాట ఇక్కడ నుంచి అయితే. యాక్చువల్గా అయితే మేమైతే అక్కడ చేసామన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి సరిపోవు కనుక మేము మొత్తం ఒకటే స్థలంలో పడాలి అనేసి ఇక్కడ నుంచి అయితే ట్రాక్టర్తో తోలుకోవడం అయితే జరుగుతుందన్నమాట. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యే ముందు అయితే కొన్ని చినుకులు అయితే పడ్డాయి. మాకైతే చాలా భయం వేసింది. దేవుని దయవల్ల ఎలాగో కొద్దిగా అయితే తుంపర్లు పడికాసి బంద్ కావటం అయితే జరిగింది వర్షం. చాలా హ్యాపీగా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ టైంలో వర్షం పడితే మాత్రం చాలా గలీజ్ అవుతుందన్నమాట పని. చూస్తున్నారు కదా. మొత్తం ఇక్కడ కళ్ళంలోనైతే వేసాం మేము వర్షం వస్తుందని. సో మేము ఈరోజైతే వర్క్ అయితే ఇన్ని రోజుల నుంచి దాదాపు అయితే ఒక 4 నెలల నుంచి మేము కష్టపడిన శ్రమ అంతా ఈరోజైతే విజయవంతంగా అయితే పూర్తి చేసుకుందామని ఈరోజైతే హ్యాపీగా ఉంది. సో భగవంతుని దయ వల్ల ఈరోజు వర్షం కూడా మాకు చాలా సహకరించింది అని అనుకోవచ్చు. ఈ టైంలో చాలా డేంజర్ అన్నమాట వర్షం పడితే. ఎందుకంటే ఇక్కడ ఎద్దులకైతే ఈ బుడ్డల పొట్ట అనేది చాలా ఇంపార్టెంట్. ఇది స్పెసిఫిక్గా ఎద్దుల కోసం అనేది అయితే చాలా ఆశ అయితే ఉంటుంది రైతులకు. సో మేము ఈరోజు అయితే
కంప్లీట్గా అయితే వర్క్ అయితే పూర్తి చేసుకున్నాం. సో చూస్తున్నారు కదా, మొత్తం 2 ఎకరాలు అయితే పూర్తయింది ఫ్రెండ్స్. సో అక్కడ కూడా కొద్ది వరకు అయితే ఉంది, మాడం అయితే చూస్తున్నారు కదా. సో కాబట్టి ఈరోజు ఉదయం 11 గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పుడైతే 6 అయింది. 6 గంటలకైతే మా వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. కాబట్టి వీడియో మొత్తం అయితే చూశారు కదా. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. మన వీడియోలను అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.